అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లాస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన షార్ట్ ఏంటంటే అమ్మకి క్షీరాదివాసం చేశామని. ఇప్పుడు అమ్మకి జలాదివాసం చేశామన్నమాట. ఆ తర్వాతి ఘట్టమే జలాదివాసం అని చెప్పాను కదా. సో అమ్మని వేరొక పాత్రలోకి మార్చుకుని అమ్మ మూర్తి కూడా ఆపాదమస్తకము సేమ్ మనం క్షీరాదివాసానికి ఎలా అయితే చేసుకున్నామో, ధాన్యాదివాసానికి ఎలా అయితే చేసుకున్నామో, జలాదివాసం కూడా అమ్మ ఆపాదక మస్తకము ములగాలన్నమాట. అంటే శుద్ధ జలంలో. ఈ శుద్ధ జలంలో నేను చిన్న పచ్చకర్పూరం, చిన్న పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు పౌడరు, అలాగే చిన్న జవ్వాది పొడి, తర్వాత చిన్న చందనం కూడా వేసుకుని అమ్మకి శ్రీ సూక్తం చదువుకుంటూ శుద్ధ జలంతో అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి. అంటే అమ్మని ఆపాదమస్తకము ఆ శుద్ధ జలంలో ములిగేటట్టు చేసి 24 hours ఉంచామన్నమాట.